Yes sir, we can watch in this, and if it is under dark places lo unna sare manam danni catch cheyagalam sir through this flash. Yes sir, and also it is we will have to excuse me even further thank you ma. Okay sir, amazing ideas. thank you. project Yes mentors uన్నారు yes sir. Thank you. Good evening sir. Sir, do you contactless smart thermometer sir, our main IR temperature sir. ఐడియా గురించి వచ్చింది Sir, actually our idea only sir, normal ga thermometers అనేవి high cost ఎంత ఖర్చు పెట్టారు 800 sir, normal thermometers అనేవి 12,000 లో అవైలబుల్ ఉన్నాయి sir, but poor people కి అఫోర్డబుల్ గా ఉండాలని, హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయాలని, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్టార్ట్అప్ బిజినెస్ చేయాలని 800 లో అయ్యేటట్టు చేశాం. ఎక్కడ చేశారు మీరు ఎక్కడ చంపా నంద్యాల సార్ ఉన్నారు నంద్యాల నుంచి 3 నుంచి వచ్చారు మామూలు థర్మోమీటర్స్ లో ఫోటో క్యాప్చర్ చేస్తారు. మన బడ్జెట్ సౌండ్ ఇచ్చి మోర్ దాన్ 38 కన్నా ఎక్కువ వచ్చింది అనుకో, ఇది ఫోటో తీసి క్యాప్చర్ చేసి మన డేటాను స్టోర్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. ఈజీ స్కాన్ యాప్ సార్, ఇలా మనం ఫోటోని తీసుకోవచ్చు. ఇదే స్కాన్ అంటే కెమెరా నార్మల్ థర్మోమీటర్స్ అంటే యాప్ వెబ్సైట్ లో అవైలబుల్ ఇలా టెంపరేచర్ కోవిడ్-19 సిచ్యువేషన్ మళ్ళీ అటాక్ అయితే ఇది ఒక ప్రివెన్షన్ లాగా సార్. అంటే ఇవేం లేకుండానే అది 12,000 ఉన్నాయి సార్. మాది ఇప్పుడు ఎవరికైనా మొబైల్ అవైలబిలిటీలో ఉంటాయి కదా సార్. అవును సార్. సారీ నాన్న జస్ట్ థ్యాంక్ యూ అమేజింగ్ ఐడియా థ్యాంక్ యూ సార్. ఏమండి క్లోజ్ సార్, జీపీటీ క్లోజ్ సార్, అమరావతి దగ్గర జీపీటీ క్లోజ్. దీని గురించి క్లాసిక్ హ్యాండ్ కంట్రోల్ బై బ్రెయిన్ సెన్స్ టెక్నాలజీ. సో ఇవి బేసిక్గా హ్యాండిక్యాప్డ్ చేతులు వాళ్ళ వరకు వాళ్ళు ఉన్నారు, బ్రెయిన్ సెన్స్ ద్వారా జరుగుతుంది సార్. ఈ డివైస్ ద్వారా మనం బ్రెయిన్ సెట్ చేసుకున్నాం వల్ల పనిచేస్తుందా? పని పెట్టు చూపించు సార్. మీకు నువ్వు పెట్టు చూపించావు. వెరీ క్యూరియస్. సారీ సార్ చూపించు. ఈ డివైస్ ద్వారా ఏంటంటే బ్రెయిన్లో ఉన్న న్యూరల్ యాక్టివిటీని క్యాప్చర్ చేసుకొని డేటా అనేది ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుందో ఈ హ్యాండ్ మూమెంట్ జరుగుతూ ఉంటుంది. సో బ్రెయిన్లో సెన్స్ తీసుకొని మూవ్. ఎస్ సార్. ఇవన్నీ చాలా మెథడ్స్ వచ్చాయి సార్. అంటే మెథడ్ యాక్టివిటీ అనేసి సెన్సార్స్ పెట్టి వస్తుంది సార్. ఈ డివైస్ ఏంటంటే చాలా యాక్యురేట్గా వర్క్ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంటే మేము ఆల్రెడీ వర్క్ ఉన్న మోడల్స్ని రిమోట్ చేస్తాం, మజిల్స్ ద్వారా చేసేస్తారు సార్. మేము ఏంటంటే బ్రెయిన్ యూజ్ చేస్తుంది. ఇవి ఏంటంటే బ్రెయిన్ చాలా న్యూరాన్స్ ఉంటాయి సార్, అవన్నీ యాక్టివేట్ అవ్వడానికి టేబుల్ రీడ్ చేస్తారు, ప్రెజర్ పెడతారు, పర్టికులర్ డాక్యుమెంట్ సెన్స్ వరకు మనకి ఆపరేట్ అవుతుంది సార్. ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకుని మన హార్ట్ అనేది ఆపరేట్ అవుతుంది. ఖర్చు పెట్టారు 5,000 5 చాలా 5,000. అమేజింగ్. ఎవరమ్మా మరి ఫస్ట్? నెల్లూరు సార్. నెల్లూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ గీతాంజలి కాలేజ్, గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వాట్ ఇస్ యువర్ ప్రాజెక్ట్ అబౌట్? జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యూజింగ్ వేస్ట్ మెటీరియల్స్. burning. Yes sir. Burning చేసి you have a motor here. సో రెస్పిరేటర్ అంటే కార్బన్ అబ్జార్బర్ అంటే స్మోక్ అంతా చూపిస్తాను సార్. మాట్లాడమంటున్నారా? మీ ఫోకస్ స్మోక్ కట్ చేస్తామా ఎనర్జీ జనరేషన్? రెండు సార్. అంటే స్మోక్ వస్తే ఎన్విరాన్మెంట్ కూడా డ్యామేజ్ అవుతుంది కదా సార్. ఆ డ్యామేజ్ గా మనం ఫోకస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇస్ రిడక్షన్ ఆఫ్ స్మోక్ ఆర్ ఎనర్జీ జనరేషన్? ఎనర్జీ జనరేషన్. ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? సార్ అది ఎత్తులో వేసినా కానీ ఇప్పుడు స్మోక్ వస్తుంది కదా సార్. చూడండి ఇప్పుడు మనం స్మోక్ అనేది అయిపోయింది. అంటే ఈ ప్లేస్ అనేవి అట్రాక్ట్ చేసుకుంటాయి సార్. ఆ స్మోక్ని
పాజిటివ్ ప్లేట్, ఇది నెగిటివ్ ప్లేట్ సార్. ఏం చేస్తుంది స్మోక్ ని అట్రాక్ట్ చేస్తుంది. దాంట్లో ఇంప్యూరిటీస్ ని మెటల్ ప్లేట్స్ ఉంటాయి కదా సార్, వాటికి అబ్జర్వ్